పొగడనేలా అర్జునుడు వస్తున్నాడంటే ఏమిటి పెద్ద ధర్మానికి వచ్చేస్తున్నట్టు ఏదో గొప్పగా వచ్చేస్తున్నట్టు మాట్లాడతారేమిటి? రాజ్య కాంక్ష, ఎప్పుడు రాజ్యం సంపాదిద్దామా అని నెత్తురు మరిగిన పులిలా వస్తున్నాడు తప్ప ధర్మం కోసం వస్తున్నాడా? ఇతని రాకకి ఇంకో కారణం ఉందా? ఆవుల కోసం వస్తున్నాడు, ధర్మం కోసం వస్తున్నాడని తెలుసు మనసులో. కాక ఎదిరిని పెద్ద చేసి వస్తున్నటువంటి శత్రువుని అంత పెద్ద స్తోత్రం చేస్తూ ఏమిటా మాట్లాడడం? పూని వంది విధంబున పొగడనేలా స్తోత్రపాఠం చేసేటటువంటి గాయకులు ఉంటారే, వాళ్ళు మాట్లాడినట్టు అస్తమానం ఏమిటి అర్జునుడిని పొగుడుతూ మాట్లాడతారు. మీకు నేను ఇదే శాసనం చేస్తున్నాను, అసలు మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు, మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మీరు కేవలం యుద్ధం చూడండి చాలు, మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు, మాకు మీరేమి యుద్ధం చెయ్యవలసినంత అవసరం లేదు, మీరు యుద్ధం చేయకపోతే మాకు వచ్చే నష్టం లేదు. మీరు ఏం చేస్తారు, నేనేం చెప్పను అని కూడా మమ్మల్ని అడగక్కర్లేదు, మీ సలహాలు మాకు అక్కర్లేదు. మీరు హాయిగా వెళ్ళి